శనివారం ఉదయం 4:15. గత కొద్ది కాలంగా నిద్రాణ నిర్లిప్త స్థితిలో ఉన్న బారుడ్ ఆసుపత్రి విద్యుద్దీపకాంతులతో పునర్వైభవాన్ని సంతరించుకుంటూ టీవీగా భాసిల్లుతోంది. ఉదయం 4:30 బారుడ్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ గారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రోగులను పరీక్షించి తగిన వైద్య సేవలు అందించడం ప్రారంభించారు. వారికి మనోధైర్యాన్ని, భరోసాన్ని కలిగించారు. అటుపై గత 2 రోజులుగా ఆసుపత్రిలో చేరిన రోగులకు శస్త్రచికిత్సలపై సహ వైద్యులకు నిర్దిష్టమైన సూచనలిచ్చారు. అనంతరం వైద్య విద్యార్థులకు విధి విధానాలు, రోగుల పట్ల సానుకూలంగా స్పందించాల్సిన తీరు, శస్త్రచికిత్సల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఒకవైపు మానవ సేవ, మరొక వైపు తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్యాత్మిక శోభను ఇనుమడింపచేస్తూ గోవింద నామార్చనలో పాల్గొని సహ సిబ్బందితో పూజాధికారులు నిర్వహించారు. విరోధిమర్దన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. యజ్జదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనాః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రీకృష్ణుడి గీతలో చెప్పినట్లు శ్రేష్ఠుడైన నాయకుడు చేయు కర్మలను అనుసరించే ఇతరులు ప్రమాణంగా తీసుకుని ఆచరిస్తారు. అలనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానసపుత్రిక బారుడ్ ఆసుపత్రి ఆ వెంకటపతి ఆశీస్సులతో డాక్టర్ జగదీష్ గారి సేవా తత్పరతతో నాయకత్వంలో దివ్యాంగులకు, రోగార్తులకు స్వాంతన చేకూర్చుతుందని విశ్వసిద్దాం.